హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐకార్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇది ఎక్కడుందండి? మనకి హైదరాబాద్లో ఉందన్నమాట. హైదరాబాద్లో అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన కొన్ని పొజిషన్స్ అయితే రిలీజ్ అయినవి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో దానికంటే ముందుగా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ అండి. ప్లస్ దాంతోపాటు ఇవి మీరు జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ఇంటర్వ్యూ పిలుస్తారు. ఫీజు కూడా ఏం లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అసలు మిస్ చేయొద్దు. సో ఇక ముందుగా చూస్తే యంగ్ ప్రొఫెషనల్ టు క్రాప్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉందండి. దీనికి 35,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారనమాట మంత్కి. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎంటోమాలజీ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇవన్నీ మెయిన్ అనమాట. అంటే ఇవి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి, డిసేబుల్ అవసరం లేదు కాబట్టి అవి నేను వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. తర్వాత చూసినట్లయితే యంగ్ ప్రొఫెషనల్ టు క్రాప్ సైన్స్ అని చెప్పేసి 3 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. దీనికి కూడా మనకి 35,000 రూపాయల జీతం అయితే చెల్లిస్తారు పర్ మంత్కి. దీని యొక్క క్వాలిఫికేషన్ చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎంటెక్స్ ప్లాంట్ బ్రీడింగ్ అండ్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైకాలజీ అనే పొజిషన్స్ అయితే అనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మన థర్డ్ వన్ చూస్తే యంగ్ ప్రొఫెషనల్ టు టీచర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అనే పోస్టుల కింద 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీనికి కూడా 35,000 ఇస్తారు పర్ మంత్కి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రోమాలజీ, సాయిల్ సైన్స్, బయోకెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, సాయిల్ అండ్ వాటర్ కన్సర్వెన్స్ అయితే ఇచ్చారనమాట. సో దీనికి కూడా మనకి 35,000 అయితే ఇస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే యంగ్ ప్రొఫెషనల్ టు కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. 3 పోస్టులు దీనికి ఖాళీ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎంసీఏ కానివ్వండి, లేదా ఎంఎస్సీ కానివ్వండి, లేదా ఎంటెక్ కానీ చేసి కంప్యూటర్ సైన్స్ చేసిన దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అని చెప్పేసి అన్నారు. వీటిలో ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. 35,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు పే చేస్తారనమాట. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పేసి లైవ్ స్టాక్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది. దీనికి కూడా 35,000 శాలరీ ఉంటుందండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ వెటనరీ సైన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అని చెప్పేసి ఇచ్చారు. సో నెక్స్ట్ చూస్తే యంగ్ ప్రొఫెషనల్ 1 ఐటీ అని చెప్పేసి 2 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. దీనికి 25,000 పర్ మంత్ శాలరీ ఇస్తారనమాట. గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి మనకి ఇంకొంచెం ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి మీరు ఏదైనా చేస్తే గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. దీనికి 2 పోస్టులు ఉన్నాయి. 25,000 పర్ మంత్ శాలరీ ఉంటుందన్నమాట. 7th వన్ చూస్తే యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి క్రాప్ సైన్స్ అని ఒక పోస్ట్ ఉందన్నమాట. 25,000 పర్ మంత్ శాలరీ ఇస్తారండి. గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ ఫ్రమ్ ఐకార్ రికగ్నిషన్ యూనివర్సిటీ చేసిన దీనికి అప్లై చేసుకోవచ్చు. 8th వన్ చూస్తే యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి ఉంది. 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీనికి 25,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. ఎక్స్టెన్షన్ క్వాలిఫికేషన్ చూస్తే బీకామ్ లేదా బీబీఏ లేదా బీబీఎస్లో మినిమం 60% మార్క్స్ ఉండి మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 9th వన్ చూస్తే యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి ఫైన్ ఆర్ట్స్లో అయితే ఉందన్నమాట. 25,000 పర్ మంత్ శాలరీ ఇస్తారు. గ్రాడ్యుయేట్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం, ఫైన్ ఆర్ట్స్ మీరు చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 10th వన్ చూసినట్లయితే మనకి యంగ్ ప్రొఫెషనల్ 1 ఫైనాన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. దీనిలో కూడా అంతే బీకామ్ కానివ్వండి, బీబీఏ, బీబీఎస్ విత్ మినిమం 60% మార్క్స్ ఇచ్చి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అని అడుగుతున్నారు. 25,000 ఇచ్చారు దీనికి కూడా. సో ఎన్ని పొజిషన్స్కి కూడా 45 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే 45 years బిలో ఉన్న వాళ్ళు యాజ్ యూజువల్ మీ యొక్క క్యాష్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగిందండి. ఏవైతే మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్కాన్ చేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసి ఇక మనకి మెయిల్ ఐడి ఇచ్చారు కదా, nicrrecruitment2021@gmail.com అనే మెయిల్ ఐడికి అప్లికేషన్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ 1 and 2 అని చెప్పేసి మీరు సబ్జెక్ట్లో రాసి మెయిల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎప్పటిలోపు అంటే 22/12/2021 అంటే December 22 లోపు మీరు దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఇన్కంప్లీట్ చేసిన అప్లికేషన్ కానివ్వండి, వితౌట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అంటే సంతకం కానీ ఫోటో కానీ లేకుండా పెట్టే అప్లికేషన్స్ని వీళ్ళు కన్సిడర్ చేయరు, రిజెక్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వీళ్ళు మనకి వర్చువల్ ఇంటర్వ్యూ కానివ్వండి, వాల్క్ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సెలక్షన్ క్యాండిడేట్స్ షల్ బి ప్రొవిజనల్ సబ్జెక్ట్స్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరూ కూడా తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని మెయిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మాత్రం చూపిస్తే సరిపోతుంది. ప్రస్తుతానికైతే మీరు జిరాక్స్లో ఉన్న మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూర్చొని మీ మొబైల్లో మీ మెయిల్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఫామ్ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పొజిషన్ నెంబర్ వేసేసి
ఆ 1 to 10th ఎన్నో పొజిషన్, నేమ్ ఆఫ్ ద పొజిషన్ రాసి మీ ఫోటో అతికి చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఎక్స్పీరియన్స్ ఏముంటాయి అవి రాయండి. నేమ్ ఆఫ్ ద కోర్స్, మీ దీనికి సంబంధించిన టెక్నికల్ కోర్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ కోర్స్ ఏంటి రాసి మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, మీ యొక్క అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మీ యొక్క పేరు, అప్లికేషన్ నేమ్ రాసి సిగ్నేచర్ చేసి ఇక్కడ ప్లేస్ డేట్ వేసిన తర్వాత మీకు ఫోటో అటాచ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ అప్లికేషన్ని స్కాన్ చేసి దీంతో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా 1 by 1 స్కాన్ చేసి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన మెయిల్ ఐడికి సబ్జెక్ట్లో చెప్పా కదా మీరు ఇక్కడ చూడవచ్చు. సబ్జెక్ట్లో మీరు ఇక్కడ ఈ వర్డ్ రాయాలి. ఇక్కడ మనకి కామర్స్లో ఇన్ఫినిటీ కామర్స్లో పెట్టారు కదా, అప్లికేషన్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ 1 and 2 అని చెప్పేసి రాసి మీరు మెయిల్ చేయవలసి ఉంటుంది. సో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే మీకు మెయిల్ మళ్ళీ వస్తుందన్నమాట. మొబైల్ నెంబర్కి కానీ లేదా మెయిల్కి కానీ ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. అప్పుడు మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.